సాయి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి విన్నావా? ఇది మూడో ప్రపంచ యుద్ధం దారి తీస్తుందంటావా? చూసారా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ? పేరు వెంటనే ఏదో సినిమా టైటిల్ ఉంది కదా. ఎపిక్ ఫ్యూరీనా? నాకు నిక్ ఫ్యూరీ తెలుసురా. వాడు ఒక టీం ఫామ్ చేశాడు, వీళ్ళు యుద్ధం ఫామ్ చేశారు. మొదటి రోజే ఇరాన్ లీడర్ కమేన్ లేపుతారట. న్యూస్ అలా వచ్చింది, మరి దాంతోనే పరిస్థితి చేయి దాటిపోయింది. ఎస్ ఎస్, మీరు చెప్పింది 100% కరెక్ట్ మామ. ఏంటంటే అది నిజం. అది లీడర్ పోయిన యుద్ధం ఆగట్లేదా? ఎప్పుడు ముగుస్తుందిరా బాబు ఇది? అదే అసలు విషయం రా. ఇరాన్ స్ట్రాటజీ అందరికన్నా వేరుగా ఉంటుంది. వాళ్ళకి దేశం అంతటా సైనిక విభాగాలు స్వతంత్రంగా పనిచేస్తాయి. ఏ ఒక్క లీడర్ మీద ఆధారపడవు. అంటే వికేంద్రీకృత సైనిక వ్యవస్థ అన్నమాట. లీడర్ పోయినా యుద్ధం ఆగదన్నమాట. అంత పెద్ద పదాలు ఎందుకురా మనకి? ఆ మాత్రం ఉండాలిరా. యుఎస్ ఏమో లీడర్ని లేపేస్తే ఆ దేశం పని అయిపోతుంది అనుకుంది. ఇరాక్, లిబియాలో అదే పని చేసింది. కానీ ఇరాన్లో అది వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇరాన్ చాలా స్మార్ట్ గా సిస్టమ్ బిల్డ్ చేసుకుంది. వాళ్ళు ఈ రోజు కోసమే ప్రిపేర్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అందుకే యుద్ధం అంత తొందరగా కంప్లీట్ అవడం లేదు. ట్రంప్ ఏమో ఇరాన్కి శాంతి ప్రణాళిక అనేది ఇచ్చారట. అది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లే. అది మనకు కూడా పెద్ద ప్రాబ్లమేరా. మన దేశం మోర్ దాన్ 85% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది వేరే దేశాల నుండి. అంత తెలుసేంట్రా నీకు? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. అయితే మనకు World War 3 ఉంటదంటవా? చెప్పింది పూర్తిగా చాలా ఆత్రంగా ఉన్నావురా. ఇక్కడ ఒక పీస్ పాయింట్ ఏంటంటే రష్యా చైనా యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వలేదు, అవ్వవు కూడా. ఎందుకంటే రష్యా ఇప్పటికే యుక్రెయిన్ వార్లో చాలా నష్టపోయింది. నిజమేరా, పీస్ వస్తే చాలా మంచిదే. ఎందుకంటే ఏం జరిగినా చివరి సామాన్య ప్రజలే కదా కష్టపడేది. అవును, నేతలు యుద్ధం మొదలు పెడతారు, ప్రజలు వాటికి బలవుతారు. ఏం చెప్పావురా?